ప్రపంచ శాంతికి విఘాటం కలిగిస్తున్న అమెరికా చర్యలకు వ్యతిరేకంగా కొత్తగూడెంలో సిపిఐ నిరసన ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అమెరికా చర్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాద చర్యల వలన 13 దేశాలు యుద్ధం వైపు పయనించి శాంతిని కోల్పోయాయని అన్నారు. అణు ఉత్పత్తి పేరుతో ఇరాన్పై ఆధిపత్యం కోసం అమెరికా సాగిస్తున్న దమనకాండను ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని తెలిపారు. వెనజులా అధ్యక్షుడిని సైతం అపహరించిన అమెరికా చర్యలు ప్రపంచ శాంతికి విఘాటం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఇరాన్పై అమెరికా దాడులు వెంటనే, భారత పెంచిన గ్యాస్ ధరలను వెంటనే కామ్రేడ్స్ ఈనాటి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచ శాంతి, పెంచిన గ్యాస్ ధరలు యుద్ధాన్ని, దురాక్రమణ యుద్ధాన్ని 165 మంది పసిపిల్లల ప్రాణాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం, యుద్ధం లేని ప్రపంచం తగ్గించాలి. పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని పెంచిన గాసు ధరల వెంటనే, పెంచిన నిత్యావసర ధరల వస్తువులు వెంటనే, యుద్ధాలు లేని ప్రపంచం, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ప్రపంచ అనాగరికమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రపంచాన్ని యుద్ధోన్మాదిగా మారి ప్రపంచ శాంతికి విఘాతిగా కలిగినటువంటి ట్రంప్ యొక్క చర్యల్ని యావత్ ప్రపంచం ఈనాడు ఖండిస్తా ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధోన్మాది ట్రంప్ యొక్క చర్యలు ఈ మానవాళికే నష్టదాయకమని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఇరాన్పై, పాలస్తీనాపై ఈ 2 ఏళ్ల కాలంలో జరుగుతున్న యుద్ధాన్ని మనం చూసాం. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్, మరోవైపు ఇరాన్. ఇవాళ సుమారు 13 దేశాలు యుద్ధంలో ఉన్నాయి. ఈ యుద్ధానికి ఆయుధాలను సప్లై చేస్తున్నది ఎవరంటే అమెరికా. తన ఆయుధ సామాగ్రిని మార్కెట్ చేసుకోవడానికి లక్షల మంది ప్రాణాలని బలిగొంటున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇటీవల కాలంలో మనం చూసాం, ఇరాన్ దేశ అధ్యక్షుడు ఎవరుండాలో మేము నిర్ణయించాలంటా ఉన్నాం. వెనిజులాలో దేశ అధ్యక్షుడిని, సతీమణి ఇద్దరిని అర్ధరాత్రి అపహరించి అమెరికాకి తీసుకొచ్చారు. ప్రపంచంలో ఏ దేశం యొక్క సార్వభౌమత్వం ఆ దేశానికి ఉండాలి. ఏ దేశంలో ఎవరుండాలో, ఎవరు పరిపాలన సాగించాలో మేమే నిర్ణయిస్తామని ప్రపంచ పోలీసుగా ఇవాళ పెత్తనం చేస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నశించాలని ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమే కాదు, ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఉంది. ఈరోజు ఇరాన్ దేశం మీద అణవస్త్రాలు తయారు చేస్తున్నారని ఒక నెపం పెట్టి పెద్ద ఎత్తున దాడులు చేయటమే కాకుండా ఆ దేశ సుప్రీం లీడర్ని హతమార్చడం జరిగింది. వాళ్ళని లొంగిపోమని మేము చెప్పిన వాళ్ళు మీ దేశాన్ని పరిపాలించమంటే అనేక మంది ప్రాణాలు పోయిన వాళ్ళు ధైర్యంగా పోరాడుతా ఉన్నారు. ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళిద్దరూ యుద్ధోన్మాదులుగా మారి కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే లక్షల మంది ప్రాణాలను బలిగొనడం జరిగింది. ఇరాన్లో 165 మంది పిల్లలు స్కూల్ మీద బాంబులేసి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కూడా తీసివేశారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన